ఆంధ్రప్రదేశ్కు నాలుగవసారి చంద్రబాబు నాయుడు గారైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ మొదటి సంతకాల్లో భాగంగా రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా దీన్నే అన్నదాత అనే పథకాన్ని అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ప్రస్తావిస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకి కూడా ఏడాదికి 20,000 రూపాయలను అయితే అందించే విధంగా ఈ పథకం మీద అయితే సంతకం అయితే పెట్టబోతున్నారు. ఇక అదేవిధంగా సూపర్ 6 పథకాల్లో ఇది మూడో పథకంగా అయితే ఉంది. దీన్ని అమలు పరిచే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇక ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఈ బడ్జెట్లో రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని అయితే ఎంత మేరకు నిధులు అవసరం, ఏ విధంగా నిధులు అనేవి రైతులకు అందే విధంగా చేకూరాలి, ఎప్పుడు ఏ విడతకి ఎంత అమౌంట్ విడుదల చేయాలనేది కూడా అన్ని వివరాలు అయితే త్వరలో పూర్తి స్థాయిలో వెల్లడించనున్నారు. అదేవిధంగా బడ్జెట్లో దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా బేరీజు వేసుకొని లెక్కలు వేసి ఆ తర్వాత పథకాన్ని అయితే లాంచ్ చేస్తారనమాట. ప్రజెంట్ అయితే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మనకి గత ప్రభుత్వం అయితే 13,500 రూపాయలు అయితే ఇస్తూ ఉంది. 7,500 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే మిగతా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానిగా అందించారు. సో ఇప్పుడు ప్రజెంటు రైతు భరోసా అంటే అన్నదాత పథకానికి సంబంధించి రైతులందరికీ కూడా ఈ 20,000 రూపాయలు అనేవి కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని ఇస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని భరాయిస్తుంది అనేది వెయిట్ చేయాలి. ప్రజెంట్ అయితే గతంలో మాదిరిగా రైతు భరోసా ప్లస్ పిఎం కిసాన్ అని పథకాన్ని అయితే పేరుండేది. ఇప్పుడు అన్నదాత పథకం అని తీసుకొచ్చారు కాబట్టి ఏ విధంగా అప్లై చేస్తారో చూడాలి. ఒకవేళ రైతులందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ డబ్బులు పొందాలనుకుంటే మీ పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీ యొక్క పేరు అనేది నమోదు చేసుకుని రిజిస్టర్ అయి ఉండాలి. సో ఇవి రెండు చేసుకొని ఉండండి. ఎందుకంటే ఒకవేళ పిఎం కిసాన్ నిధులకు సంబంధించి మోడీ గారు తన మొదటి సంతకాన్ని పెట్టారు. సో ఆ డబ్బులు అనేవి జూలై నెలలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అప్పుడే మనకి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత నిధులను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాతనే ఈ పథకాలు అనేవి అమల్లోకి అయితే వస్తాయి. ప్రజెంట్ రాష్ట్ర బడ్జెట్ అనేది ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 4 రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా మంత్రులందరికీ కూడా ఈరోజు శాఖలను అయితే చంద్రబాబు నాయుడు గారు కేటాయించనున్నారు. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు గారు పెట్టవలసిన 5 సంతకాలు పెట్టిన తర్వాత మనకి పరిపాలన అనేది ప్రారంభం అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతాంగానికి 20,000 రూపాయలను అయితే అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో కూలంకషంగా దూరదృష్టితో ఈ పథకాలను అమలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సరే ఇప్పుడు ఈ రైతు భరోసా అంటే అన్నదాత పథకానికి సంబంధించి 20,000 రూపాయల్లో మీకు ఏ విధంగా అమౌంట్ అనేది వస్తుందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రజెంట్ అయితే మాకు తెలిసిన సమాచారం ప్రకారం రైతు భరోసా ద్వారా 13,000 రూపాయలు మనకి పిఎం కిసాన్ ద్వారా మిగిలిన 8,000 రూపాయలు అయితే అందించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అవి రెండు కలుపుకొనే మనకి 20,000 రూపాయలు అయితే అందిస్తారు అని సమాచారం అయితే ఉందన్నమాట. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్